వస్తాడని. పోయిన వారం రాకపోతే ఈ వారం వస్తాడు కదండి, అందుకోసమని వచ్చినట్లున్నాడు. చికెన్ పచ్చడి చేస్తున్నాము. కొంచెం ఆయిల్ తక్కువ ఉంది. ఫస్ట్ వాటర్ లేకుండా ఉడకపెట్టి చూపించిన. వదినే తీసుకోండి వదినే. చికెన్ పచ్చడి వేస్తున్నా మా అన్నయ్య గారు వాళ్ళకి. మీరు ఇంట్లో ట్రై చేయండి. నేను ఎక్కువ చికెన్ పచ్చళ్ళే పెడుతున్నాను, ఏమనుకోవద్దు. ఈరోజు చేపల ఫ్రై పెడదాం అనుకున్నాం. నిన్న ఒక చేపల ఫ్రై చేసాను, కానీ ఓపిక లేదు. చికెన్ ఫ్రై అయితే బాగా పెడతాం. చికెన్ ఇలా వచ్చింది. చికెన్ తీసుకున్నాము, కోడి అది కట్ చేసి చేపించేసరికి పావు తక్కువ కిలో 2 కిలోలు వచ్చింది. ఆ చికెన్కి ఫస్ట్ కడిగి పసుపును ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు నీళ్ళన్నీ పోయిన వరకు ఉంచాను. తర్వాత ఏమో ఉట్టిది ఫ్రైలాగా చేశాను. తర్వాత ఆయిల్ కాగాక వేసాను. గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఆ ముక్కలన్నీ వేగించాక పక్కన పెట్టి ఇక అల్లం పేస్టు 5 స్పూన్లు వేస్తున్నాం. ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత చల్లగా అయిన తర్వాత దించి ఈ ముక్కలు అందులో వేసి ఎట్లా పొంగిందో చూడండి. కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత ఆఫ్ చేస్తాం. ఇలా వచ్చింది, సరిపోతుంది. ఇంకా ఆపేస్తే వేడి మీద. కలిపేటప్పుడు అన్నీ చూపిస్తాం. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఏమనుకోవద్దు, సారీ. మీరు కూడా ట్రై చేయండి. నేను వచ్చినప్పుడల్లా మా అన్నయ్య వాళ్ళకి పెట్టి ఉంచుతాను. మామూలు టైం మంగళవారం కదా. నాకు తెలుసు వదిన వాళ్ళు తెలుసు, వాళ్ళు ఎట్లాగైనా కనిపించేస్తారని.